ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రభువును పుట్టినవాడిగా పరిచయం చేశారు. మా ప్రభు 2024 సంవత్సరాల క్రితం పుట్టినవాడు అని చెప్పటం వలన చాలామందికి అది మరొకలాగా అర్థమైంది. బైబిల్కు ఆవలున్న వారికి ఓహో, ప్రభు అనుకుంటే 2024 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టినవాడు, అప్పటి నుంచి ఒక మతాన్ని స్థాపించాడు అని మత స్థాపకుడిగా ప్రభువును అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తుల వారిని లోకానికి ఎలా పరిచయం చేయాలి క్రైస్తవుడు, అది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రభువును లోకానికి మనం ఎలా పరిచయం చేయాలి? యేసుక్రీస్తుల వారు మౌనిగా పిలాతు ముందు నిలబడినందుకు, ఆ రోజు దౌర్జన్యం జరుగుతున్నా, దాడి జరుగుతున్నా మౌనంగా నిలబడినందుకు ఆయన గురించి లోకం ఆలోచించింది ఏంటంటే, ఏమీ చేతకానివాడు, ఏమీ తెలియనివాడు, అన్యాయంగా బలైపోయిన అమాయకుడు అని యేసుక్రీస్తుల వారిని అర్థం చేసుకున్నారు. అందుకే ఎప్పటికీ చూడండి, ప్రభు శిలువయాగాన్ని హేళన చేసే ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట ఏంటంటే, తనను తాను రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అని ఎక్కువగా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అక్కసుతో క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద అక్కసుతో ఈ మాట మాట్లాడతారు. వాళ్ళందరి నోర్లు మూయింపబడాలి అంటే ప్రభువుని లోకానికి క్రైస్తవుడు పరిచయం చేయవలసింది, చెప్పవలసింది ఎలాగా అంటే, ఆయన గురించి బైబిల్లో మాట రాయబడింది. ప్రకటన గ్రంథం తీయండి, 19వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు అనగానే ఒక అతను మాట్లాడుతూ, అతని పేరు రాంగోపాల్ వర్మ, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. దేవుడిని నమ్మడండి అతను, దేవుడిని నమ్మడు, దేవుడు ఉన్నాడంటే నమ్మడు. యాంకర్ ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు అంటే, నువ్వు దేవుణ్ణి నమ్మవు కదా, ఒకవేళ నమ్మాల్సి వస్తే ఎవరిని నమ్ముతావు అని అడిగాడు. బాగా వినండి ప్రశ్న. నువ్వు దేవుణ్ణి నమ్మవు, ఓకే, ఒకవేళ నమ్మాల్సిన పరిస్థితులు నీకు వస్తే నువ్వు ఎవరిని నమ్ముతావు అని అడిగాడు. ఎవరు నమ్ముతావు అంటే, నేను యేసుక్రీస్తుని నమ్ముతాను అన్నాడు. ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతావు అంటే అంటున్నాడు, మన భారతదేశంలో దేవుళ్ళు దేవతలు 33 కోట్ల మంది ఉన్నారు అని చెప్తారు. 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్న మన భారతదేశం భేదదేశంగా ఉంది. అమెరికా దేశం ఒకే ఒక దేవుడిని నమ్ముకుంది. ఎవరిని? యేసుప్రభుని. ఇప్పుడు అమెరికా ఎలా ఉంది? సంపన్న దేశం, అభివృద్ధి చెందిన దేశం, అగ్రరాజ్యం, దేశాలకు పెద్దన్న ఎవరు? అమెరికా. సో ఈ లెక్కల ప్రకారం వేస్తే నేను ఎవరు నమ్ముతానో తెలుసా? ఆ ఒక్కడు చాలండి, ఇంతమంది ఎందుకండి అన్నాడు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు అనగానే ఎలా ఆలోచిస్తున్నారు అంటే, బెటర్ దెన్ అనమాట. అందరికంటే, అందరిలో కంటే ఇతను బెటరు అని అనుకుంటున్నారు. బాగా వినాలి నేను చెప్పేది. అందరిలో కంటే ఈయన బెటర్ అనుకుంటున్నారు. చాలామంది విశ్వసించే వాళ్ళు కూడా, నాకేవో మొత్తం మీద సమస్యలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా తీరటం లేదు కనుక చివరికి ఈయన దగ్గరికి వెళితే తీరుస్తాడేమో. అందరిలో ఒకడా యేసుక్రీస్తుల వారు అంటే? ఇప్పుడు మీరు చదివిన భాగం అలా చదవాలి. యేసుక్రీస్తుకున్న నామం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. యేసుక్రీస్తుల వారికి ఉన్న మరొక నామం. యేసు అంటారు, క్రీస్తు అంటారు, నజరేయుడు అంటారు, మనుష్య కుమారుడు అంటారు, దేవుని కుమారుడు అంటారు. ఏమండి, ప్రవక్తగా పిలిచారు ఆ కాలంలో. ఏమండి, మధ్యవర్తి అంటారు. యేసుక్రీస్తుల వారికి ఉన్న రకరకాల పేర్లు ఇవి. అందులో ఒక పేరట, ఆయనకున్న పేరట ఏటట పేరు? రాజులకు రాజట, ప్రభువులకు ప్రభు అట. ఈ మాట మనం చెప్పామనుకోండి, మీ బైబిల్లో మీరు ఎన్నన్నా రాసుకుంటారండి, రాజులకు అతనేటండి రాజు అంటారు వాళ్ళు, అంతే కదా. బైబిల్ ఎప్పుడు ఆధారాలతో మాట్లాడాలి, రుచిగా ఉంటాయి అప్పుడు మన మాటలు. మా బైబిల్ ఎలాగ ఉంది, నువ్వు ఇలాగ నమ్మాలి అన్నావు అనుకోండి, ఆడెందుకు నమ్ముతాడు?
రుజువులతో ఆధారాలతో యేసుక్రీస్తు రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు అంటే ఎస్. రాజు అనగానే ఒక దేశాన్ని పరిపాలించేవాడు. బాగా వినండి, రాజు అనగానే ఒక దేశాన్ని పరిపాలించేవాడు. దేశానికి ఒక రాజు ఉంటాడా? ఉంటాడు. మన భారతదేశానికి రాజు చెప్పండి, మోడీ గారు, అంతే కదండి. మన రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి గారు. ఆయన పేరు చెప్పనందుకు ఒక ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. రాజులు అంటే అలాగుంటారు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొద్ది ఉండదు. రాజులు ఎంత పవర్ఫుల్గా ఉంటారు. రాష్ట్రానికి ఒక రాజు, దేశానికి అంటే రాజు అనగానే పరిపాలించేవాడు అని అర్థం. ఓకేనా? బాగోగులు చూసేవాడు అని అర్థం. రాజులకు రాజట ఎవరు? యేసుక్రీస్తు. బాగా ఆలోచించాలి. రాజులకు రాజు అంట యేసుక్రీస్తుల వారు. నెక్స్ట్ ఉన్న పదం చూడండి అక్కడ, ప్రభువులకు ప్రభు. భూమి మీద ఎవడైనా రాజు ఉంటే, దేశానికి ఒక రాజు ఉంటే, ఈ రాజులందరికి యేసుక్రీస్తు ఎవరట? రాజు. భూమి మీద ఏమైనా ప్రభువులుగా పిలువబడుతుంటే, ఆ ప్రభువులందరికి యేసుక్రీస్తు ఎవరట? ప్రభు. అంటే మొత్తం మీద వీళ్ళందరి మీద పై అధికారిగా కనబడుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నేను మాట్లాడుతాను, యేసుక్రీస్తు ఎలాగండి రాజులకు రాజు అయ్యాడు, ప్రభువులకు ప్రభు అయ్యాడు అంటే, రాజు అనగానే ఒక దేశాన్ని పరిపాలించేవాడు అని అర్థం. బాగా వినండి, ఇది మనసులో పెట్టుకోండి. రాజు అనగానే ఒక దేశాన్ని పరిపాలించేవాడు. ఇప్పుడు యేసుప్రభు ఎవరండి మన బైబిల్ని అడిగితే? మీకు మాట చెప్తున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో యేసుప్రభు మాటలు మీకు అర్థం కావాలి అంటే, కొలసి పత్రికలో పౌలు గారు యేసుప్రభు గురించి ఒక హింట్ ఇచ్చాడు. అది మనకు అర్థం కావాలి. మళ్ళా చెప్తున్నాను, బాగా వినండి. ముందున్న ఈ 4 సువార్తలు అర్థం కావాలి అంటే, కొలసి పత్రికలో యేసుప్రభు గురించి పౌలు గారు చెప్పిన ఒక సందర్భం మనకు అర్థం కావాలి. అప్పుడే సువార్తలు అర్థమవుతాయి. ఏంటండి అదంటే, ఒకసారి కొలసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనానికి రండి. అందరు తీసుకోండి, ఇదే అందరు తీసుకోండి. తీసుకున్న తర్వాత చదవండి. కొలసీలకు రాసిన పత్రిక. యేసుప్రభు ఎవరో పరిచయం చేస్తున్నాడు పౌలు గారు. యేసుక్రీస్తుల వారి శక్తి ఏంటో, సామర్థ్యాలు ఏంటో, ఆయన ఎవరో ప్రపంచానికి చూపిస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. కొలసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్న ప్రతి పదం టైం పట్టేస్తుంది ఆలోచించడానికి. జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచిస్తూ చదవాలి. ఎవరు యేసుక్రీస్తు అంటే, ఏలయనగా ఆకాశమందున్నవియు. ఏమంటే ఆకాశమందున్నవియు అంటే ఆకాశంలో ఏమున్నాయి? చాలా ఉన్నాయి. మనకు కనిపించేవి కొన్ని, కనబడనివి కోట్లు. ఆకాశంలో చాలా ఉన్నాయి, కోటాను కోట్ల నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో మళ్ళా రకరకాల నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఏమండి ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు అంటారు కదా, ఎన్నండి. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ మన షార్ట్ మూవీలో మొత్తం ఆకాశంలో ఉన్నవన్నీ చూపించాడు విజువల్. నిజంగానండి, ఆ మూవీకి బాగా కష్టపడి పనిచేసిన ఒక కుర్రోండి ఈరోజు కోరుని రప్పించాను. రాజమండ్రి నుంచి వచ్చాడు. ఎక్కడున్నాడు బాబు నితీష్? ఒకసారి లేగు నాన్న. మన షార్ట్ మూవీ కంప్లీట్ అవ్వడానికి మూలకారకుడు ఇతనేనండి. సినిమా ఆగిపోయింది, మీకు తెలియదు కాదు, 2 సంవత్సరాలు. ఎందుకు ఆగిపోయిందంటే, అందులో చూపించాల్సిన సీజీలు చేయడానికి ఎవరు దొరకట్లేదు. ఎవరో బయటికి వెళ్ళి చేయిద్దామంటే లక్షల రూపాయలు అడుగుతున్నారు. ఏమంటారు అట్లా సీజీ వర్కులు చేయించాలంటే. నిజంగానండి, తమ్ముడు చిన్నోడండి, బీటెక్ చదువుకుంటున్నాడు. పెద్ద సిస్టమ్ కూడా ఏముండదు, ఒక చిన్న ల్యాప్టాప్ ఉంటుంది. ఆ చిన్న ల్యాప్టాప్లో నా సినిమాకి సంబంధించిన 5 సీజీలు చేసాడండి. కరెక్ట్గా 2 నెలలు అనుకుంటా, 2 నెలలనా అంతే, 1-2 నెలలోనండి మొత్తం చేసాడు. నిజంగా మన సినిమా రిలీజ్ అవ్వడానికి, ఆగిపోయిన సినిమా ముందుకు రావడానికి మూలకారకుడి కుర్రోడే. రాజమండ్రిలో ఉంటాడు. ఇంకొక విషయం, పాటలో విజువల్స్ బాగున్నాయా? అన్నీ ఆ కుర్రోడు చేసాడు. అందుకే రప్పించానండి. ఎంత బాగున్నాయండి విజువల్స్. ఏదో మనం లక్షల రూపాయలు విజువల్స్ చేయించినట్టుగా ఉన్నాయి. వాడు చిన్న ల్యాప్టాప్ అండి. ఎంత మంచి కుర్రోడు అంటే చెప్తాను. ఏ వర్క్ చేసేవాడైనా ఎంతో కొంత ఆశిస్తారండి పాపం, ఏదో ఒకటి ఖర్చులకైనా. నేను నెట్ బ్యాలెన్స్ వేయిస్తానంటే కూడా ఊరుకోడు, వద్దని నేనే వేసుకుని చేస్తానంటాడు. అసలు సింగిల్ పైసా కూడానండి తీసుకోడండి. వేసామనుకుంటే రిటర్న్ వేసేస్తాడు. వద్దని నాకు దేవుడు పని ఇచ్చారు చాలు, నేను ఆ పాటకి నేను పని చేస్తున్నాను, అదృష్టం నాకు అంటాడు. ఎంత మంచి భక్తి అండి చిన్న వయసులో కుర్రోడికి.
రప్పించాను మీ అందరికీ చూపించాలని. నాకు టెక్నికల్గా పెద్ద సపోర్ట్ ఈ కుర్రోడే. అలాగని పాపం ఖాళీగా ఉండడు, బీటెక్ చదువుకుంటున్నాడు, పక్క పరీక్షలు. ఎంత హింస పెట్టానంటేనండి, నేను 2 నెలలు హింసించానండి పాట కోసం. ఒక వర్షం చేశాడు, నచ్చలేదు, మార్చేసాం. ఇంకోటి చేశాడు, నచ్చలేదు నాన్న అంటే ఎన్నిసార్లు మార్చమంటే అన్నిసార్లు మారుస్తాడండి. అవునా అన్నయ్య? ఆడి మాట చూడాలి, మీకు మాట్లాడిస్తాను. నెమ్మదిగా ఉపవాసం చేసినోడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఎంత విసిగించండి అదే మాట. అలాగే అన్నయ్య బాగోలేదు అన్నయ్య, తీసేస్తాను అన్నయ్య. ఇదే అన్నయ్య నా వల్ల కాదన్నయ్య, ఇంకా చేశాను, విసుగొచ్చేద్దాను అనలేదు. నేను ఇంకా చెప్పనా, 2 నెలలకి నాకు చిరాకు వచ్చింది. ఇక మారుస్తుంటే ఇంకోటి మంచిది వస్తుంది, మారుస్తుంటే ఇంకోటి మంచిది వస్తుంది. నేను నిజంగా చెప్తున్నానండి, కొన్ని చేంజ్ పంపించాను. నాయన నితీష్ నాకు ఇంక చిరాకు వచ్చేస్తుంది, నువ్వు ఫైనల్ అవుట్పుట్ కొట్టి పంపాను. నేను పెట్టిన ఆడికి నచ్చలేదు, మళ్ళీ కొన్ని మార్చేశాడు. బాగోలేదు అన్నయ్య అంటాడు. ఎంత మంచి కుర్రోడండి. బాగోలేదు, బాగుండాలి, పాట బాగుండాలి. నిజంగా నాకు దొరికిన వాళ్ళందరూ ఒక పక్క ధర్మశాలి, ఒక పక్క ఇతరండి. పాట టాప్లో వేసిపోవడానికి ఇద్దరే కారకులు. ఒక పక్క ఆయన మ్యూజిక్, ఒక పక్క అయినా విజువల్. మనం ఎంత రాసినా చూపించేవాళ్ళు కావాలి కదండి. రాసాం, చూపించేవాళ్ళు కావాలి కదా. ఆయన పాటతో చూపిస్తే ఈయన వీడియోతో చూపించాడు. థ్యాంక్ యూ. నన్ను కూర్చో. దేవుడు అనగానేనండి, ఆకాశంలో చాలా చేశాడు. ఆ ఆకాశంలో ఉన్న నిజంగానండి, వీడు విజువల్ చూపించినప్పుడు వీడు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్లో అసలు ఆకాశంలో అన్నీ ఉంటాయని నాకు కూడా తెలియదు. అన్ని చూపించాడు. ఆ సినిమా మళ్ళీ చూడండి కావాలంటే వెళ్ళి. మధ్యలో వచ్చిన సీజీలు అన్ని చూపించాడు. నేను రాయటం అయితే రాశాను అన్నీ, కానీ అవి చూపించటం, ప్రతి దాన్ని చూపించాడండి, రాసిన ప్రతి దాన్ని. పిల్లరా, ఆకాశంలో చాలా ఉన్నాయట. ఇప్పుడు ఇదెందుకండి మాకు అంటారా? జాగ్రత్తగా వినండి. ఆకాశమందున్నవియు, నెక్స్ట్ భూమి అందున్నవియు. భూమి మీద ఎన్నున్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నున్నాయి భూమి మీద? జంతువులను చూస్తారా, సెలయేర్లను చూస్తారా, కొండలను చూస్తారా, అడవులను చూస్తారా, మనుషులను చూస్తారా? ఎన్ని పక్షులు, ఎన్ని జీవులు, సముద్రాలు, అందులో ఉన్నవి టోటల్ మాట్లాడుతున్నాడు. బాగా వినాలి. ఇవి టోటల్ ఆకాశంలో ఉన్నవి A to Z, టోటల్ భూమి మీద ఉన్నవి A to Z. వాటి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. ఇప్పుడు దేవుడు చేసిన వాటిల్లో కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. ఉదాహరణకి నీళ్లు కనబడతాయి, గాలి కనబడుతుందా? కనబడదు. కనబడనివి కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఒక విషయం చెప్పండి మీకు, మనకి కనబడేది అంతా కూడా నిజం కాదు, కనబడనివి ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు భయపడతారు. పెరుగు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? పెరుగు అందరికి ఇష్టం కదా. పెరుగును కనుక ఒక్కసారి టెలిస్కోప్లో పెట్టి చూసారనుకోండి, జీవితంలో పెరుగు తినరు. తెలుసా మీకు? పెరుగు అంటే ఏంటనుకుంటున్నారు? పురుగులు, కదులుతున్న పురుగులండి, బ్యాక్టీరియా అది. నీకు పెరుగు కనబడుతుంది కానీ పురుగు కనబడుతుందా? కనబడదు. కనబడితే తింటావేటి నువ్వు? అందుకే దేవుడు ఏం చేశాడంటే, పురుగేమో మనకు అవసరం, మన బాడీకి అవసరం, ఆ పురుగులు అవసరం. మన బాడీ నిండా పురుగులు ఉంటాయి, మీకు తెలుసు లేదో. ఈ పురుగులు వెళితే మన బాడీకి మంచిదని పురుగులను పెట్టాడు. నువ్వు పురుగులు అంటే తింటావా? కనబడకుండా తెల్లగా కోటింగ్ వేసేటి. కనబడే ఉన్నాయి, కనబడనివి ఉన్నాయి. ఆ కనబడనివి మనల్ని బ్రతికిస్తాయి. ఓకేనా? గాలి మనల్ని బ్రతికిస్తుంది, కనబడుతుందా? కనబడదు. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడు కనబడతాడా? ఎందుకోనంటే నాకు కొన్నిసార్లు అనిపించింది, కొన్ని కనబడని దేవుడు ఎందుకు చేశాడు అంటే, కనబడని నేను ఉన్నానని నువ్వు నమ్మడానికే కనబడనిది ఒకటి చేసి దాంతో నిన్ను బ్రతికిస్తున్నాను. అందులో ఒకటి గాలి. కనబడదు, అది లేకపోతే మనం కనబడం. అంతే కదండి? గాలి కనపడదు, అది లేకపోతే మనం కనపడం. కనపడని గాలి బ్రతికిస్తున్నప్పుడు కనబడని దేవుడు కూడా ఉన్నాడు. దృశ్యమైనవట, నెక్స్ట్ అదృశ్యమైనవి, కంటికి కనబడనివి ఉన్నాయి. ఇంకోటి చెప్తున్నాడు చూడండి తర్వాత. అవి సింహాసనాలు. బాగా వినాలి, ఇక్కడే ఉంది అసలు పాయింట్. సింహాసనాలు అనగానే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, అధికారాలు. ఏ రాష్ట్రంలో ఏ అధికారం ఉండాలన్నా, ఏ దేశంలో ఏ అధికారం ఉండాలన్నా, సింహాసనాలు అనగానే అధికారాలు. అవి అధికారములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును. ఈ పదం అండర్లైన్ చేయండి, ఇక్కడ ఉందండి అసలు కదా. సర్వమును అన్నట్టు చూసారా? తెలుగు కంటే ఇంగ్లీష్ మనకు బాగా అర్థమవుతుంది. సర్వమును అన్న దగ్గర మీరు ఏం పెట్టుకుంటారంటే A to Z అని పెట్టుకోండి. బాగా అర్థమైందా? A to Z అంటే మొత్తం అన్నీ అన్నాడు. ఏంటి మొత్తం అన్నీ? పైనుంచి చెప్తున్నాడు కదా. ఆకాశంలో ఉన్నవా, భూమి మీద ఉన్నవా, కనబడేవా,
కనబడనివా, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. నెక్స్ట్ సింహాసనాల, ప్రధానులు ఉన్నారు, అధికారాలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. ఇందాక మనం చదువుకున్న మాట ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ఎవరట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అంటే భూమి కరెక్ట్గా ఆ నామం ఆయనకి కరెక్టా? కరెక్ట్. సింహాసనాలను డిసైడ్ చేసేది ఆయనే, ప్రభుత్వాలను డిసైడ్ చేసేది ఆయనే, అధికారులను డిసైడ్ చేసేది ఆయనే. ఆయన యందు సర్వమును సృజింపబడును. నేను చెప్తాను ముందుకెళ్ళేసరికి ఎంత క్లారిటీగా ఈ వచనం యేసుక్రీస్తుల వారి జీవితానికి సరిపోద్దో చెప్తాను. ఆయన యందు సృజింపబడును. తర్వాత మాట చదవండి అక్కడ. సర్వమును, ఆ పదం చూడండి మళ్ళా, ఏ టు జెడ్, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇది అండర్లైన్ చేయండి. ఈ సింహాసనాల కంటే, ఈ ఆకాశాల కంటే, ఈ భూమి కంటే, ఈ ప్రధానుల కంటే, ఈ అధికారుల కంటే ఆయన ముందుగా ఉన్నవాడు. ఆయన ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ ఆగలండి. ఇప్పుడు యేసుప్రభు ఎవరట? సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ప్రభుత్వాలకు ఆధారభూతుడు ఎవరిప్పుడు? ప్రధానులకు ఆధారభూతుడు ఎవరిప్పుడు? యేసుక్రీస్తుల వారు. ఆకాశంలో ఉన్న ప్రతిదానికి ఆధారభూతుడు ఎవరిప్పుడు? యేసుక్రీస్తుల వారు. ఇక్కడ ప్రశ్న అడుగుతాను మీకు. ఇది మనం చెప్పామనుకోండి, వాళ్ళంటారు ఊరుకోండి, మేము ఎలక్షన్ ఇస్తే మా ప్రధాని వచ్చాడు, మీ యేసుప్రభు ఏంటంటారు వాళ్ళు. అంతే కదండి. మా ప్రభుత్వం ఎలక్షన్ పెట్టి ఒక అతన్ని ఎన్నుకుంది, అతను ప్రధాని అయ్యాడు, అతను ప్రధానమంత్రిగా అధికారం చలాయిస్తున్నాడు. మీరు ఆయన్ని యేసుక్రీస్తుల వారు డిసైడ్ చేస్తున్నాడు అంటున్నారు ఏంటి? మాట్లాడుతాను నేను. నెబుకద్నెజరు చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి. ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తిని సింహాసనం నుంచి కిందకి లాగేసింది ఎవరో చెప్పాలి నాకు. ఎవరు లాగేశారు ఆ రోజు? ప్రజలా? దేవుడు లాగేశాడు. తర్వాత వచ్చిన బెల్షాజర్ని చంపేసింది ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్తాను, ఏమన్నా ఈ ప్రభుత్వాలు కూడా ఆయన ఆధారం ఎలాగంటే, ప్రభుత్వాలు దేనిపైన ఆధారపడి బతుకుతాయి తెలుసా? మన డెమోక్రటిక్ కంట్రీ కదా మనది. ప్రభుత్వం ఎలాగ ఏర్పడుతుందంటే, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. తెలుసు కదా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రభుత్వం. జాగ్రత్తగా వినండి. ప్రజలు ఒక గవర్నమెంట్ ఉంచాలంటే ఆ గవర్నమెంట్ సరిగా పరిపాలించాలి. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, గవర్నమెంట్ పరిపాలించాలి అంటే గవర్నమెంట్కి సహకారం దేని నుంచి రావాలి చెప్పండి? మీరు బాగా ఆలోచించి చెప్పాలి నాకు. దేని నుంచి రావాలి? ప్రకృతి నుండి రావాలి. రైటా కదా? 4 ఏళ్ళు వరుసగా వర్షాలు పడలేదు. ముఖ్యమంత్రిని పీక్కు తినేస్తారు వెళ్ళి పైకి వెళ్ళి. నువ్వు వచ్చినాకే మా దగ్గర ఏం పట్టలేదు. మీకు అర్థమైందా యేసుప్రభు ప్రభుత్వాలకి ఎలా పైన ఉన్నాడు? ఒక 4 ఏళ్ళు నీ సంగతి చూస్తాను రాని వర్షం స్టాప్ ఆంధ్ర మీద అన్నాడు అనుకోండి, దెబ్బకి కుర్చీ ఎగిరి కింద పడుతుంది. ఇతను వచ్చినాకే దరిద్రం పట్టుకుని దింపేయండి రోయ్ ప్రజలు అలాంటి వాళ్ళు అసలే. మీకు అర్థమైందా? ఏ ప్రభుత్వం నిలబడాలి అన్నా ఆకాశానికి భూమికి ప్రభు అయిన ఆయన ఈయన చల్లగా కాపాడితే, ప్రకృతి విపత్తులు ఏమీ రాకపోతే 4 సంవత్సరాలు క్షేమంగా 5 సంవత్సరాలు ఉంటాడు. ఇతను ఎక్కిన తర్వాత 2 భూకంపాలు వచ్చినాయి అనుకోండి, 3వ భూకంపం వచ్చే లోపు ఇతను కుర్చీలోంచి లాగేస్తారు. ఇతను వచ్చినాక ఈ దరిద్రం పట్టుకుంది మనకని. ఇప్పుడు ఇతను స్వతహాగా చేసేది ఏముండదండి, ఆ కుర్చీలో కూర్చొని మేనేజ్మెంట్ చేయటం తప్ప సర్వాన్ని జరిగిస్తున్నది ఎవరు చెప్పండి? వర్షాలు ఇవ్వాల్సింది ఆయన, గాలి ఇవ్వాల్సింది ఆయన, ప్రజలకు అవసరమైన ఏమంటారు వాటిని కనీస వసతులు కల్పిస్తున్నది ఎవరో తెలుసా? దేవుడండి. దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. అన్నీ ఆయన హ్యాండ్వర్లో ఉన్నాయి. అందుకే ప్రభుత్వాల, సింహాసనాల, అధికారాల సర్వము ఆయనే ఆధార సంభూతుడు అనేసాడంతే. ఇంకోటి చెప్తాను మీకు, అక్కడ మీకు అది అర్థమైందో లేదో. ఆధారభూతుడు అంటే అర్థం ఏంటంటే, సర్వానికి ఆయనే ఆధారభూతుడు అంటే అర్థం ఏంటంటే, ఆకాశానికి భూమికి సర్వానికి ఆయనే ఆధారభూతుడు. ఆధారభూతుడు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు మాట చెప్తాను ఇప్పుడు.
నన్ను చూడండి అందరూ. మీరు జాగ్రత్తగా వినండి. విశ్వం గురించి మీకు తెలుసు. విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా శూన్యంలో వేలాడబడుతుంది. అంతేనా? వేలాడబడుతుందా? వేలాడబడుతుంది. వేలాడబడుతుంది అంటే శాస్త్రవేత్తలను అడగండి, ఇది ఊరకనే వేలాడబడుతుంది అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? లేదండి, దానికి ఒక ఆకర్షణ ఉంది. మా కంటికి కనబడని గ్రేట్ అట్రాక్టర్ ఎవరో ఉన్నారు, ఆయన ఈ విశ్వాన్ని అంతా ఏం చేశాడు? ఆకర్షించి పట్టుకున్నాడు. ఒకదానిని ఒకటి, విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒకదానిని ఒకటి ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బాటిల్ గాల్లో నిలబడింది. నిలబడిందా? నిలబడిందా? నిలబెట్టానా? నిలబెట్టాను. ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఇది ఇలాగా? నేను పట్టుకున్నంతసేపు. నేను వదిలేస్తే ఎదబడిపోద్ది. ఇప్పుడు భూమికి ఆధారభూతుడు ఎవరు? యేసుక్రీస్తు. వదిలేస్తే ఏడు రాజు. ఏ రాజు? భూమిని పరిపాలిస్తున్న రాజు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఉంటాడా? ఆయన చెయ్యి వదిలేసాడు అనుకోండి భూమండలాన్ని, ఈ రాజు ఏమైపోతాడు? పోనీ మీకు ఇంకా అర్థం అవ్వలేదేమో ఇంకోటి చెప్తాను నేను. భూమిని ఆకర్షించి పట్టుకున్నది ఆయన. దేశాలన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి. ఆయన చేతిలో ఇది ఉంటుందండి. మీకు దేవుడు అనగానే మీరేవో యేసుప్రభు బొమ్మలు చూసి ఇలాగే ఉంటాడని అనుకోకండి. ఎంత ఉంటాడు ఆయన? ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. అదే ఆయన రూపం. మీకు అర్థం కావడం చెప్తున్నాడు. ఒక చేత్తో కనుక ఇలా భూమిని పట్టుకున్నాడు అనుకోండి, ఇలా పట్టుకున్నాడు. ఆయన ఇలా పట్టుకున్నంతకాలం భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ నడుస్తాయి, భూమి మీద ఉన్న అధికారులందరూ పెత్తనాలు చేస్తారు, రోడ్లు వేస్తారు, ప్రజలకి ఏమండి మరి పథకాలు ప్రకటిస్తారు. ఆయన పట్టుకున్నంతకాలం ఇది క్షేమంగానే ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ఏదో ఒక రాజు ఆయనకు నచ్చట్లేదు. ఇలా ఉంది భూమి. ఇటు పక్క దేశం ఎంత ఉంటుందండి ఆయన చేతి కింద ఎంత ఉంటుంది. ఆ దేశం దగ్గర వీడు ఎక్స్ట్రా చేస్తాడు కదా, నీ ఏళ్ళతో ఒకసారి ఇలాగ అన్నాడు అనుకోండి, దేశం ఉంటుందా? దేశం ఉండదు. దేశమే లేదనుకోండి, దేశానికి రాజు ఉంటాడా? మీరు చెప్పండి. ఇందాక చదువుకున్న మాట, రాజులకు రాజు. అది ఎవరనుకున్నారు? యేసుప్రభు. యూనివర్సల్ కింగ్. మొత్తం టోటల్ ఈ యూనివర్స్ మొత్తానికి చక్రవర్తి ఆయనే. ఎవడైనా ఆయన కిందే. అందుకే దేవుడు ఆయనకి పెట్టిన పేరేంటో తెలుసా? కొడుక నీకు పేరు పెడతాను. ఏంట పేరు? నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవడైనా నీ కిందే అన్నాడంతే. ఇప్పుడు నిజంగానండి యేసుప్రభుకి అంత పవర్ఫుల్లా? అంత అందరూ ఆయన కిందే ఉన్నారంటే ఎస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రండి, పక్కనే 2వ అధ్యాయానికి రండి, 9వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు, వాడు రాజా, ప్రభువా, కలెక్టరా, ప్రతి వాని మోకాలు యేసు నామమును ఒప్పుకొనున్నట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించేశాడట. ఎవరిని హెచ్చించాడు అధికంగా? యేసుక్రీస్తుని వారినండి. హెచ్చించాల్సింది మనిషిని కానీ ఎవరినైనా దేవుడు హెచ్చించాలి. యేసు ప్రభువుని బాగా హెచ్చించాడట. ఎందుకు హెచ్చించాడు అంటే, సర్వం ఆయన జీవితం అంతా కూడా తండ్రి అయిన దేవుడి కొరకే అర్పించాడు. ఆయన ఇష్టాలు ఏమీ లేవు యేసుప్రభు జీవితంలో. అన్నీ ఎవరి ఇష్టాలు? నీ ఇష్టం తండ్రి, నువ్వు ఎలా చెప్తే అలాగే తండ్రి, నువ్వే చేయమంటే అది తండ్రి. వాక్యానుసారంగా జీవించాడండి. మనలో ఎంతమంది దేవుడు ఇది చెప్పాడు కనుక నేను ఇదే చేస్తాను, ఎంతమంది నమ్ముతారండి? వాక్యం విన్నంతసేపు వింటారండి, బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పింది ఒకటి, బయట మనుషులు చెప్పేది ఒకటి. దేవుడు చెప్పిన దానికి విలువ ఎవరు? మనుషులు అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, అలాగ అంటున్నారు. అసలు నువ్వు వాక్యాన్ని ఎక్కడ నమ్ముతున్నావు? నువ్వు దేవుడిని ఎక్కడ నమ్ముతున్నావు? చాలా ప్రమాదం ఈ భక్తి. లోక సంబంధంగా ఒక అడుగు, దైవ సంబంధంగా ఒక అడుగు వేసావంటే ఎప్పటికీ ప్రభు అసహించుకునే జీవితాలు ఇవే. కంప్లీట్గా ఉంటే దేవుడి వైపు, లేదా దేవుడి మీద నమ్మకం లేదా వదిలేసి ఎవరి వైపు? లోకం వైపు. అంతే తప్ప అటొక అడుగు ఇటొక అడుగేటి అదే అసహించుకుంటాడు. నులువెచ్చని స్థితి అంటాడు బైబిల్లో. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే
చల్లగానైనా ఉండు. రెండేంటి? డబల్ స్టాండర్డ్ ఏంటి? కనుక యేసుక్రీస్తు అనగానే సర్వానికి పైన ఉన్నవాడు, ప్రతి వాని మోకాలు ఆయన ఆయన నామానికి వంగాలి, ప్రతి వాని నాలుక ఆయన ప్రభు అని ఏం చేయాలట? ఒప్పుకోవాలి. ఏమండి ఈ వచనం మీరు చాలాసార్లు చదివారు కదా, ఇంతకీ యేసు ప్రభుకి అందరూ మోకాళ్ళు వేశారా? ప్రతి వాని నాలుక ప్రభు అని ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? బాగా ఆలోచించండి. మీకు అనిపించింది ఒప్పుకోలేదని నేను ఒప్పిస్తాను మిమ్మల్ని. ప్రతి వాడి మోకాలు వేసింది యేసుక్రీస్తుల వారి ముందు. మీకు తెలియకుండా, వాడికి తెలియకుండా వాడు మోకాలు వేసాడు. ప్రతి వాని నాలుక యేసు ప్రభుని రోజు ఒప్పుకుంటుంది. ఎలాగో చెప్పండి. డేట్, ఇప్పుడు నేను కలెక్టర్ని, యేసు ప్రభుని నమ్ముకోలేదు, ఓ పొలం కొన్నాను, నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు పక్కా డాక్యుమెంట్లు ఏమని రాస్తారు తెలుసా? ఏ డేట్ని కొంటున్నారు? క్రీస్తు పూర్వం కొన్నారా, క్రీస్తు శకం కొన్నారా? క్రీస్తు శకంలో కొన్నామండి. ఈడు ఒప్పుకోనాడైనా సరే అక్కడ డేట్ వేస్తున్నాడు అంటే ఎవరిని ఒప్పుకుంటున్నాడు? ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఆయన దేవుడు అంత అధికంగా హెచ్చించాడు. ఆయన నామము పలకకుండా మీకు దిక్కు లేకుండా చేస్తాను అన్నాడు. ఒప్పుకున్నవాడైనా ఒప్పుకోనివాడైనా డేట్ వేసాడంటే ఎవరిని ఒప్పుకుంటున్నాడు? యేసుక్రీస్తుల వారిని ఒప్పుకుంటున్నట్టే. డైరెక్ట్గా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నట్టు. ప్రతి వాని నాలుక యేసు ప్రభు గురించి మాట్లాడుతుందంటే మాట్లాడుతుంది. న్యూస్ యాంకర్ మాట్లాడుతున్నాడు అనుకోండి, యాంకర్ మాట్లాడేటప్పుడు పొద్దున ఏం చెప్తాడు? డేట్ చెప్తాడు, తారీఖు చెప్తాడు. అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? యేసుక్రీస్తుల వారిని జ్ఞాపకం చేసుకుని ఎవడైనా దినాన్ని ప్రారంభించాలి. డేట్ చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతున్నట్టే. ప్రియులరా, యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేసింది మనం ఇలాగా. ఆయన ఎవరు అనుకుంటున్నారు? మన ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వశక్తిమంతుడు, సర్వానికి ఆయనే ఆధారం. అది యేసుక్రీస్తు అంటే. ఇలా పరిచయం చేయండి ప్రభువును. ఆకాశాన్ని చేసింది ఆయనే, భూమిని చేసింది ఆయనే. ఎవడు ఇలా మనం చెప్పామనుకోండి, ఏంటండి మాకు నమ్మకం అంటారు. ఏంటి మేము ఎలా నమ్మాలి? యేసుక్రీస్తుల వారిని సృష్టికర్త అని, అన్నిటికీ ఆయన ఆధారభూతుడు అని మనం ఎలా నమ్మాలి అంటే, బైబిల్లో రెండు ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను, ముగించేస్తాను, మనకి ఇంకా ప్రోగ్రాం ఉంది. బైబిల్లో 2 ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తారండి యేసుక్రీస్తుల వారి గురించి. ఒకటేమో సృష్టిలో పట్టడం, 2 అధికారాల గురించి ఆయన మాట్లాడిన మాట. మొదటిది ఏంటంటే, మీకు తెలుసు బైబిల్ ఒక సందర్భం ఉంటుంది. అపోస్తులు అందరూ కూడా వెళుతున్నారు పడవలో సముద్రం మీద తుఫాను లేచింది. ఆయనేమో హాయిగా నిద్రపోతున్నాడు. శిష్యులు ఏమంటున్నారు ఆ సందర్భంలో? ప్రభువా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని అడిగారు. అప్పుడు యేసుప్రభు లేచి, అమ్మ నాయన, సముద్రం నేను పడుకుంటూ పోయాను బాబు, నిద్రలో తుఫాను వచ్చేసిందా, ఇప్పుడు మనం అందరం కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం అన్నాడేటి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం అన్నాడా? దేవుడు కాపాడాలని కొంచెం దేవుడిని వేడుకుందాం అన్నాడా? అబ్బే, లేచి లేవగానే ఏటి బాబు డిస్టర్బెన్స్ అన్నాడు. అయ్యా మేము చచ్చిపోతున్నాం అనేసరికి ఏమైందంటే సముద్రం మీద ఏం లేచింది? తుఫాన్ లేచింది. ఒక్కసారి లేచాడండి. లేచి ఏమన్నాడు? ఒకటే డైలాగు, సముద్రమును గాలిని బతిమాలాడ గద్దించాడనుందా? ఆ పదం పట్టుకోవాలి మీరు. ప్రకృతిని గద్దించడం ఏంటండి? భూమి మీద నేను చెప్తున్నాను, యేసుక్రీస్తుల వారి పక్షాన సవాల్ చేస్తున్నాను. భూమి మీద ఉన్నవాడిని ఎవరినైనా గాలిని గద్దించమనండి. తుఫాన్ వస్తున్నప్పుడు ఎదురుగ్గా నిలబడి, ఏయ్ నువ్వు రావడానికి కుదరదు అనమనండి, ఈయన ఎత్తుకుని వెళ్ళిపోద్ది. గద్దించడాలు ఏమి లేవు ప్రకృతి ముందు. కుక్క పిల్లలాగా, బాబు మమ్మల్ని రక్షించండి ప్రభు అని ప్రార్థన చేసుకోవటమే కదండి ఈరోజు. భూకంపం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎలాంటి భయంకరమైన ప్రకృతి విపత్తులు జరిగినా మనిషి అల్లాడిపోవటం, భయపడిపోవటం, గజగజలాడిపోవడం తప్ప ఏమైనా దిక్కుమొక్కుందంటారా? ఆయన గద్దించినట్టుగా గద్దించమనండి. ఏమంటే దుబాయ్, కువైట్ అనేసరికి ఎడారి దేశాలు మీకు తెలుసు కదా, వాళ్ళ జీవితంలో వర్షం చూసి ఉంటారండి వాళ్ళు. విచిత్రం, ఎడారుల్లో వర్షం వచ్చి ఒంట్లు కొట్టుకు వెళ్ళిపోయినాయి. చూసారు కదా మీరు, ఎడారుల్లో వరదలండి. అసలు నేను షాక్ అయిపోయాను. ఎందుకో దేవుడు చిన్న చొరకేసాడు వాళ్ళకి. ఇసుక ఎడారిలో వరదొచ్చి ఒంట్లు కొట్టుకుపోతున్నాయి. చూసారు మీరు అప్పట్లో. దేవుడు తలుచుకుంటే ఎక్కడ ఏదైనా చేయగలడు. కారణం, సృష్టి అంతా ఆయన అధీనంలో ఉంటుంది. ఏమన్నా లేచిన తర్వాత జస్ట్ గాలిని, సముద్రమును గద్దింపగా అవి ఏమైపోయాట? మిక్కిలి నిమ్మళమాయను. బాబు మీరు ఉన్నారని తెలియదండి మాకు. ఏంటి దాని ఇన్నర్ ఫీలింగ్ అనమాట లోపల. అమ్మ బాబాయ్ మీరున్నారని చెప్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాం? ప్రభు మా తప్పు అయిపోయింది, షటాప్, పడుకుంటున్నాను, డిస్టర్బెన్స్ చేయకండి అన్నాడు. అంతే. దేన్ని?
కుక్క పిల్లల్ని గద్దిస్తారండి ఇంట్లో. మనం పెంచుకున్న కుక్క అయితేనే, ఊరకుక్క అయితే ఎంత మళ్ళీ కరిచేద్ది. మనం పెంచుకున్న కుక్క, మా ఇంట్లో కుక్క ఉంటుందండి మిష. మిష అనేసరికి ఇలాగ అడిపోయి కాలు మీద అలాగ ఎడుతుంది మొహం. మా కుక్క మా మాట వింటది. బయట కుక్కనంటే పెక్కట్టేస్తుంది. నేను భోజనం పెట్టాను కనుక, నేను యజమానుని కనుక, ఈయన బాబు ఈయనతో పెట్టుకుంటే నాకు సాయంత్రం మొక్కేయడని నా మాట వింటుంది అది. మా కుక్క ఎందుకు వింటుందండి? నేను దానికి ఏదో ఒకటి వేస్తున్నాను కనుక. అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి మాట గాలి సముద్రం ఎందుకు వింటుందంటే, ఆయన వాటికి యజమాని, సృష్టికర్త, క్రియేటర్. తోలు తీసేస్తాడు చెప్పిన మాట వినకపోతే. మిక్కిలి నిమ్మలమాయరు, మిక్కిలి నిమ్మల. ఎవడు మీరు యేసుక్రీస్తుల వారు బ్రతుకు కాలం అంతా చూడండి, ఎక్కడైనా ప్రకృతిని బతిమాలినట్టుగా ఉంటుందా? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, కాయలు లేవు. పోలే ఇది కాయ తర్వాత కాస్తుందేమో అనుకుని మళ్ళా వెళ్ళాడు, మళ్ళా లేవు. ఏంటి నీ సంగతి, పనికిరావా, నువ్వు పోవాలన్నాడు అంతే. తెల్లారేసరికి ఏమైపోయింది? మాడిపోయింది. చూసారండి, మీరు యేసుక్రీస్తుల వారి జీవితకాలం అంతా చూడండి, ప్రకృతి మీద కన్నెర్ర చేశారంటే గజగజలు ఆడిపోతుందండి. మీరు ఇందాక ఒక మాట చదువుకున్నారు, యేసుక్రీస్తుల వారికి ఏ వణుకుతాయి? ప్రకృతి ఒకటే అనుకుంటున్నారా? కాదు. ముల్లోకాలలో ఉన్నవన్నీ కూడా ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, ఆయనకి వంగాల్సిందే. ఇప్పుడు నేను భూమి మీద చూపించాను మీకు. భూమి కింద ఒక లోకం ఉంది. ఏ లోకం? పాతాళ లోకం. అక్కడ ప్రేతలు ఉంటాయి. అక్కడి నుంచి కొన్ని ఆత్మలు బయటకు వచ్చినాయి దెయ్యాలుగా తొలి శతాబ్దంలో. యేసు ప్రభు అలాగ నడుచుకుని వస్తుంటే దెయ్యాలు ఏమన్నా చెప్పండి? సర్వోన్నతునైన దేవుని కుమారుడా, పరలోకంలో మీకు మాకు పరిచయాలు ఉన్నాయి. మా బతుకు పోగొక దెయ్యంగాడ మాట విని నిన్ను వదిలేసి అక్కడికి పోయాం మేము. ఎక్కడికి? పాతాళానికి. అక్కడ శుభ్రంగా మీ నాన్న మా బెండు తీసేశాడు ప్రభు. చితక్కొట్టేశాడు కదండి. పాతాళం లేచి అగ్గిలేసి కాల్చేసాడు కదా. కాల్చి 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 ఆ దెయ్యాలను కూడా దేవుడు పనికి వాడుకుంటాడు అప్పుడప్పుడు. మీరు భూమి మీదకి పోండి, చిన్న పని ఉంది అన్నాడు. అయ్యో రిలాక్స్ టైంలో ఉన్నాయి, వదిలేడు. చిన్న ఛాన్స్ ఇచ్చాడు భూమి మీదకి వెళ్ళమని. ఈ చిన్న రిలాక్స్ టైంలో ఉంటే ఈయన వస్తాడు ఎదురుగ్గా. ఎవరు? మళ్ళా గుండెల్లో ఏం పడ్డా తెలుసు వాటికి? రాయి. అమ్మ బాబు, ఈయన మళ్ళీ వస్తున్నాడంటే మళ్ళీ గంటేస్తాడా? ఎక్కడికి? దెయ్యాలు గజ 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 వణికిపోయినాయండి. ఎవరికి? యేసుప్రభుకి. ఏమంటే దెయ్యాలు వణుకునియండి. యేసుప్రభుని నమ్మిన మనుషులు వణుకుతారా? యేసుప్రభుకి చెప్పండి, నిజం మాట్లాడుకుందాం. అమ్మా యేసుప్రభు ప్రేమమయుడండి, ఆరాధనకి ఎప్పుడు వెళ్ళినా ఏమండు, ఇవ్వకపోయినా ఏమండు, ప్రార్థన చేసుకోకపోయినా ఏమండు, బైబిల్ చదవకపోయినా ఏమండు. మా యేసుప్రభు ఎవరు? ప్రేమమయుడు. నేను ఎన్ని పాపాలు చేసినా ఏమండు? ప్రేమమయుడా? దెయ్యాలు ఎందుకు వణికాయో మీకు అర్థమైతే యేసుక్రీస్తుల వారికి అవతల ఉన్న కోణం మీకు కనపడుతుంది. ప్రేమమయుడా? కొరడమయుడు. తప్పు చేస్తే ఆయనకి వ్యతిరేకంగా తండ్రి అయిన దేవుడు కనుక నాయన నువ్వు శిక్షించు అని ఒక ఆజ్ఞ కనుక తండ్రి దగ్గర నుంచి వచ్చేసింది అనుకోండి, యేసుక్రీస్తుల వారి విశ్వరూపం కనపడుతుంది ఒక్కొక్కడికి. సామాన్యుడు, ప్రేమమయుడు, దయమయుడు అనుకుంటారండి. కాదండి, యేసు ప్రభు పట్టాడు అంటే కొరడ చాలా భయంకరుడు. అందుకే దెయ్యాలు చూడండి గజ గజ వణికిపోవటం ఏంటంటే, దెయ్యాలు ఆత్మలవి. ఆత్మలు వణికిపోవటం ఏంటంటే, ఆత్మలే వణుకుతుంటే మన శరీరం ఏపోటండి చిన్న లబ్ డబ్ మన గుండె ఉంటుంది, అది టక్కుమని ఆగిందంటే ఇంకేమి లేదు. ఇక ఇది మన జీవితం. మన బలం లేదు, శక్తి లేదు, ఏమి లేదు మనకి. ఏమండి, ఎంతో కొంత మనకంటే బలమైనవి అవి. ఏవి? ఆత్మలు, దేవదూతలు. అవే వణుకుపోతున్నాయి యేసుప్రభుని చూసి. మనిషి కుమారుడా, ప్లీజ్ అయ్యా మమ్మల్ని ఆ భయంకరమైన పాతాళంలోనికి నువ్వు నెట్టేయొద్దు. ఇది రెండో జ్ఞాపకం చేశాను, బాగా వినండి. ఒక పక్క దెయ్యాలు వణుకుతున్నాయి, మరో పక్క సృష్టి వణుకుతుంది. మరో జ్ఞాపకం చేస్తాను. కొలసి పత్రికలు మీరు చదువుకున్నారు కదా, అవి ప్రభుత్వములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడును. ఇప్పుడు ఒక జ్ఞాపకం చేస్తాను, మీరు చదువుకున్నారు, మీకు తెలిసి సందర్భాలండి. బైబిల్ చూపిస్తే టైం అయిపోద్దని చెప్పుకుంటూ వెళ్తాను. ఇంకోటి జ్ఞాపకం చేస్తాను మీకు. యేసుక్రీస్తుల వారిని యూదులు ఆ రోజు శిక్షించడానికి అప్పగించేశారు. రోమా గవర్నర్ పిలాతు ముందు నిలబెట్టారు. పిలాతు ముందు నిలబెడితే పిలాతు ముందు మౌనంగా నిలబడ్డాడు యేసుప్రభు. వీళ్ళేమో ఒక నేరాల మీద నేరాలు మోపుతున్నారు. పిలాతు అంటున్నాడు యేసుప్రభుతో, యేసు ఒకసారి నువ్వు మాట్లాడు, నువ్వు ఒకసారి నీ మీద పడుతున్న నేరాలు నువ్వు కాదని నువ్వు రుజువు చేసుకో. ఒకవేళ నువ్వు రుజువు చేసుకుంటే నిన్ను విడిపించడానికి నాకేముంది అన్నాడా? అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆయన అధికారం అనగానే ఒక్కసారి ఇలా చూసాడు, ఏట్రా అన్నాడు. అంతే కదండి. ఈయనెవరు అక్కడ నిలబడింది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన తలుచుకుంటే ఈడు కుర్చీ ఎగిరిపోద్ది. వాడంటున్నాడు నిన్ను విడిపించడానికి నాకేముంది. అప్పుడు ఒకసారి ఇలా చూసి, ఏవి తెలియని అమాయకుడా పిలాతు,
ఒక్క డైలాగ్ అయితే వేసాడు ఆయనకు అర్థం కావడానికి. ఏంటి? ఏ అధికారమైనా సరే నా తండ్రి పరలోకంలో ఉన్న నా తండ్రి వలన వస్తుంది, అది కూడా నేను రికమెండేషన్ చేస్తేనే. ఎందుకంటే మధ్యలో ఈయన కదా, ఈయన ఓకే చేయాలి కదా. మీకు విషయం తెలుసండి, పరలోకంలో ఈ దేవుడు మన తండ్రి మనల్ని ఒప్పుకోవాలన్నా మనకి ఎవరు రికమెండేషన్ కావాలో తెలుసా? యేసుప్రభు పాలన మనోడేదండి, మియాపూర్లో ఉన్నాడు, అప్పుడప్పుడు బాగానే చేశాడు అండి, ఒప్పుకోండి అన్నాడు అనుకో ఒప్పుకుంటాడు. లేదు వీడు దుర్మార్గుడు వచ్చేసి కూడా నమ్మలేదని ఒక్క సాక్షి మన గురించి యేసుప్రభు చెప్పాడు అనుకోండి, మనకేముండదు. ఏమనుకున్నారు? యేసుప్రభు అంటే సర్వం ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు చేతుల్లోనే ఉన్నాయి. పిలాతు ముందు నిలబడి అంటున్నాడు, నీ అధికారం ఏపాటి? అది నేను సృష్టించిన అధికారం. పెద్ద పెద్ద చక్రవర్తుల్ని సింహాసనం నుంచి లాగేశాం కిందకి, మా నాన్న నేను కలిసి. నెబుకద్నెజరా, తర్వాత వచ్చిన మాదీయ పారసీకుల, ఆ తర్వాత వచ్చిన గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత వచ్చిన రోమాన, అన్నిటి సింహాసనాలను చితక్కొట్టింది మేమే. నువ్వెక్కడ? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న జిల్లాకి గవర్నరు, నీ అధికారం గురించి మాట్లాడుతున్నావు వీటి అన్నాడు. అంటే ప్రతి అధికారం ఎవరు అండర్లో ఉన్నాయి చెప్పండి? యేసుక్రీస్తుల వారి అండర్లో. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని ఎలాగండి పరిచయం చేయాలి క్రైస్తవుడు? ఎంత బాగుంది, ఇలా మాట్లాడితే ఎంత బాగుందండి మన ప్రభు గురించి. ఆ సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ ఆయన కింద, సమస్తం ఆయన పాదాల క్రింద. నువ్వు నమ్ము, ఆయన అంత గొప్పగా అన్ని పట్టుకొచ్చి నీ పాదాల కింద పెడతాడు. నువ్వు నమ్మవు కదా. నువ్వు యేసుప్రభు నమ్మరండి. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. అంటే ఆయన మీద ఆధారపడితే ఆయన బ్రతికించడా? నమ్మరండి. యేసుక్రీస్తుల వారిని నమ్మితే హెచ్చిస్తాడు. ఆయన వాక్యాన్ని నమ్మితే హెచ్చిస్తాడు. నమ్మనంత కాలం యేసుక్రీస్తుల వారి గురించి గొప్పగాను చెప్పలేం, యేసుక్రీస్తుల వారి మాట గొప్పగాను మన హృదయంలో మనం విశ్వసించలేం. మళ్ళా చెప్తున్నాను, వాక్యం వినటం ఎంత ముఖ్యమో, విన్నదాన్ని గుండెల్లో పెట్టి నమ్మి అంతే బలంగా దాన్ని ప్రకటించటం కూడా అంతే ముఖ్యం. చిన్నవాడు కాదు యేసుక్రీస్తుల వారు. చిన్నోడుగా ఆయన ఏదో చిన్న మతస్థాపకుడిగా, చిన్న దేశానికి సంబంధించిన వాడిగా, మతంగా ఎప్పుడు ప్రకటించకండి, ఎప్పుడు దాన్ని ఒప్పుకోకండి. నేను ఒక వీడియో చూసినండి, భలే అనిపించింది నాకు. మీకు దగ్గర కూడా వచ్చి ఉంటుంది. ఆవిడ సినిమా యాక్టర్ అండి, వాణిశ్రీయో ఏదో ఉంటుంది, ఆవిడ దివ్యశ్రీయో ఏదో పేరు ఉంటుంది. క్రిస్టియన్గా మారింది. సినిమాలో ఒకప్పుడు హీరోయిన్ ఆవిడ దివ్యశ్రీ అని, పెద్ద ఆవిడ దివ్యవాణి, సారీ రైట్ అండి, దివ్యవాణి అండి, పేర్లు గుర్తుండవు నాకు ఎవరే. దివ్యవాణి ఆమె చెప్పిందండి, ఒక వీడియో వదిలిందండి, నాకు భలే అనిపించిందండి. ఏమంటుంది తెలుసండి, ఇంటర్వ్యూలో కూర్చుని, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా యేసుప్రభు మతం అంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఆఫ్టర్ ఆల్ విశ్వాసిని. మీది మతము, యేసుక్రీస్తుల వారు మతం అంటే పెద్ద పెద్ద పాస్టర్లు కూడా ఒప్పుకుంటున్నారు. అవునండి, మా యేసుప్రభు మత స్థాపకుడు అని. వీళ్ళకి ఏమి రాదంటుంది. ఏమండి ఆవిడ మాటలు వినండి, ఇప్పుడు ఉన్నాయి, యూట్యూబ్లో తిరుగుతుంది ఆ వీడియో. అంటే ప్రభు మత స్థాపకుడిగా నమ్మినోళ్ళే ప్రకటించుకుంటూ పోయారు. మతం అండి, మా మతంలో దిగిపోండి, మా గొయ్యలోకి దిగిపోండి. ఏంటి గొయ్య ఏంటిది దిగిపోవడానికి? ఆయన సర్వానికి ఆధార సంభూతుడు యేసుక్రీస్తు అనగా, మళ్ళా చెప్తున్నాను, సింహాసనాలకి, ఆకాశానికి, భూమికి, సర్వానికి అధిపతి.